బీటెక్ చదివి నౌకరు లేక సర్కారు నోటిఫికేషన్ వేయక ఏం చేయాలనో తెలియక బర్రెలు కాస్తున్నాము, బర్రెల పని చేస్తున్నాము, బయలకాడికి పోయి వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్తున్న వాళ్ళకు సర్కారు చక్కని ముచ్చట చెప్పుకొచ్చింది. అంత చక్కని ముచ్చట ఏడిదే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్పేందుకు నేను ఉన్నా కదా చెప్తా పండ్రి. కొలువులే కొలువులు, ఉద్యోగాలే ఉద్యోగాలు, నౌకర్లే నౌకర్లు. ఆగి ఆగి తెలంగాణ సర్కారు అస్సలు ఆలోచన చేసినట్టున్నది కదా. మొత్తం ఎన్ని కొలువులు అనుకుంటారు? 290 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిండ్రట. అరువులైన నిరుద్యోగులు వెంటనే అప్లికేషన్లు పెట్టుకుంటే ఎవరైతే ఆ కొలువులకు అరువులో దేవులాడుకుంటా వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ లెటర్ వస్తుందట. అట్లనే బీటెక్ల మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ చదువులు చదివిన పిల్లలు పోస్టులకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చని చెప్పుకొచ్చిందట. ఆలస్యం ఎందుకు? ఇన్నొద్దులు సర్కారు నోటిఫికేషన్ లేస్తలేదని మొత్తుకున్న వాళ్ళంతా కూడా అటుకుల మీద పెట్టిన ఒయ్యులు కిందికి దిగిండ్రి. సందుకుల చదివిపెట్టిన పుస్తకాలను మొత్తం బయటకు తీసి దుమ్ము దులిపి మల్లోపారి మంచిగా మర్రేసి చదివిందంతా యాది చేసుకుని పరీక్షలు రాసి నౌకరి తెచ్చుకునే పని మీద వాడుండ్రి. అట్లనే ఈ ముచ్చట బీటెక్ చదివి ఇంటికాడనే ఉంటున్న మీ దోస్తులకు కూడా షేర్ కొట్టుండ్రి. ఎందుకంటే అందరికీ కూడా ఇది ఇరకగాకపోవచ్చు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడో ఏలుబడిలోకి వచ్చిన తొలతల విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగులకు అందరికి ఇస్తామన్నారు కానీ కొనాకరికి ఇట్లా కొందరికే ఇచ్చేసరికి కొంత పరిశానే ఉన్నది. తెలంగాణలో ఉన్నదేమో లక్షల మంది నిరుద్యోగులు, కొలువులేసిందేమో 100. ఇట్లా అయితే తెలంగాణలో నిరుద్యోగం ఎప్పుడు పురాగబోవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.